అన్నం పెట్టేవాడిని మనస్ఫూర్తిగా మనం అన్నదాత సుఖీ భవాని ఆశీర్వదిస్తాం. కానీ ఇక్కడ ఒకడు అన్నం పెట్టాడు, వేల మందికి పెట్టాడు. పొద్దున్న టిఫిన్ పెట్టాడు, మధ్యాహ్నం భోజనం పెట్టాడు, రాత్రికి మంచి మంచి పిజ్జాలు బర్గర్లు అన్నీ తెచ్చి పెట్టాడు. ఇవాళ వాడి బతుకు బస్ స్టాండ్ అయింది. వాడి గురించి మాట్లాడుకునే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. జునైద్ భాయ్ గుర్తున్నాడా మై డియర్ ఫ్రెండ్స్? పాపం స్టూడెంట్స్ అందరికీ బాగా గుర్తుండుంటాడు. స్టూడెంట్స్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇంకా బాగా గుర్తుండుంటాడు. మన సిజేపి అభిజిత్ దీప్కే గారు ఇలా కౌగులించుకుని భాయ్ నువ్వు లేకపోతే నా ఉద్యమమే లేదు భాయ్ అని చెప్పేసి అని వెళ్ళి వాటేసుకొని నిలబడినటువంటి ఆ వ్యక్తే జునైద్ భాయ్. भारत माता की वंदे। एक बार मोहम्मद भाई के लिए, मोहम्मद सर के लिए तालियां बजा दीजिए। मोहम्मद सर हम लोगों के लिए खाना लेकर आ रहे हैं, फ्रूट्स लेकर आ रहे हैं, शरबत लेकर आ रहे हैं। भाई मिलके कर रहे हैं, सभी का बहुत बहुत शुक्रिया। ये लोग इसी को खराब करना चाहते लेकिन हम खराब नहीं होने देंगे। हम सब हिंदू मुस्लिम सिख ईसाई आपस में। వాట్ ఈస్ హిజ్ హిస్టరీ? జునైద్ భాయ్ ఒక పేదవాడు. అండర్లైన్ దిస్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక పేదవాడు రోజుకి తనకు ఉన్న దాంట్లోనే 2000 మందికి మంచి టేస్ట్ఫుల్ టిఫిన్ పెట్టినాడు. అలాగే 2000 మందికి మధ్యాహ్నం పూట బిర్యానీ పెట్టినాడు. 2000 మందికి సాయంత్రం అయ్యేసరికి బర్గర్లు పిజ్జాలు ఏది కావాలంటే అది మళ్ళీ ఇంకొక విడత బిర్యానీలు పెట్టినాడు. ఈ అన్నదాత గురించి ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో భారత ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి? ఏమీ చేయలే. అన్న ఒక్కసారి పోలీస్ స్టేషన్కి రా, నిన్ను సత్కరించుకుంటా అని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి శ్రీముఖం పంపించాయి. అన్న చూడండి ఉబ్బి తబ్బిబ్బైపోయి ఒక్కిరి విగిరైపోతున్నాడు. कल शाम में मेरे घर पर पुलिस आई, मेरे पिताजी को लेकर गई उठा करके। मेरी बहन रहती है मेरठ में, उनके ससुर को और उनके देवर को उठा कर लेके गई। बहन भाई हैं, मेरे पिताजी माताजी सबकी पासबुक वो जब्त कर लिए, सबके आधार कार्ड जब्त कर लिए। ये कह रहे हैं कि मेरे थाने में कि मुझको लाके यहाँ पे दो तो हम आपको छोड़ देंगे। सूरी थाने में वांटेड है? नहीं, मैं शून्य अपराधी। घर नहीं जाते हैं रोज? नहीं, घर नहीं जाता हूँ। मेरी गलती सिर्फ ये है कि मैं लोगों की यहाँ पे सेवा क्यों कर रहा हूँ। చూసారా, అన్నం పెట్టడం నేరమా? నేను అందరికీ అన్నం పెట్టాను, నా బంధువుల్ని ఇబ్బంది పెడుతున్నారు, నా స్నేహితుల్ని ఇబ్బంది పెడుతున్నారు, నన్ను రేపు ఏం చేస్తారో నాకు అర్థం కావడం లేదు అని ఏడ్చేస్తున్నాడు జునైద్ భాయ్. ఎందుకు ఏడుస్తున్నావు జునైద్ భాయ్? 2000 మందికి ఒక పేదవాడిని ఏమడిగినారు పోలీసులు? జునైద్ భాయ్ ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు. పోలీస్ అన్నలు ఏమడుగుతారంటే నిన్ను రేపు పిలిచి జునైద్ భయ్యా నువ్వు చాలా పేదవాడివి కదా, నువ్వు ఒక పేదవాడివి 2000 మందికి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అంటే 6000 ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చావు కదా, నీ పేదరికంలో ఇంత గొప్పగా నువ్వు ఇవ్వగలిగినటువంటి ఆ సూత్రం ఏదో మాకు చెప్పు అని అడుగుతారు. అంతే ఏమడగరు. ఎందుకు భయ్యా ఏడుస్తున్నావు? చెప్పేస్తే పోలా, చెప్పాల్సి వస్తుందనా? చెబితే సిరిగిపోద్దనా? ఎవరికి సిరుగుతుంది? నిన్ను వాటేసుకున్న అభిజిత్ భాయ్కి डूब गया पानी में, एक बकेट का पानी में डूब के मरने के लिए कोशिश कर रहा है. प्रयत्निस्तुन्नाडु पापम. यहाँ पर हम लोग 3 दिन से बैठे हुए हैं. किसकी वजह से बैठे हुए हैं? किसकी वजह से बैठ पाए? मोहम्मद भाई हमें पानी पिला रहे, खाना खिला रहे, सुबह सुबह पकोड़े खिला रहे. अगर मोहम्मद भाई हमारा साथ नहीं देते तो क्या हम 3 दिन तक यहाँ पर बैठ पाते? ये लोग हमें कितना भी बांट पाए, जब तक मोहम्मद भाई का साथ हमारे साथ है, कोई इस मूवमेंट को उन लोगों से कहना चाहता हूँ कि किसी से भी देशभक्ति का सर्टिफिकेट मत मांगिए. देशभक्ति का सर्टिफिकेट मांगने वाले आप कोई नहीं होते हो. हम लोग तय करेंगे हम कौन है और हमें पता है
मुझे तो लगता है मेरे से बड़े देशभक्त मोहम्मद भाई है, क्योंकि मैं तो बस बैठा हुआ हूँ। यहाँ पर जो लोग आ रहे हैं उनकी सेवा मोहम्मद भाई कर रहे हैं। ఎంతమంది పొగిడినారా, ఎంతమంది పోస్టులు పెట్టినారు. ఆ పోస్టులు పెట్టినటువంటి పోస్టర్లు కూడా రెడీగా ఉండండి. మీ ఇంటికి కూడా మన పోలీస్ బ్రదర్స్ ఖచ్చితంగా వచ్చి తలుపు తడతారు. ఒక పేదవాడు 2000 మందికి కాదు రోజుకి 6000 భోజనాలు ఎలా పెట్టాడు అడగడం తప్పంటారా? చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, అడగడం తప్ప? అది మనకు కూడా తెలిస్తే మనం కూడా రోజు, నాకు నెలకు వచ్చేసరికి జీతాలు ఇవ్వడానికే ఇలా భూమి గుండ్రంగా తిరుగుతుంది. దండం పెట్టేస్తున్నా, గడ్డ వణుకొస్తుంది నాకు ఫస్ట్ తారీఖు వచ్చిందంటే. మరి అలాంటిది నా దగ్గర స్టాఫ్ ఎంతమంది ఉన్నారండి? జునైద్ భాయ్, పేద జునైద్ భాయ్ 6000 మందికి అన్నదానం చేస్తున్నాడు. ఆ రహస్యం మనందరికీ చెప్పేస్తే మనకు వద్దులేబ్బా, ఎందుకు వచ్చింది కానీ పోలీసులకి చెప్పేస్తే, పోలీసులు ఎక్కడ నుంచి కల్పవృక్షం నుంచి ఈయన తుంచుకొని వస్తున్నాడో, కామధేనువు నుంచి పిండుకొని వస్తున్నాడో తెలుసుకొని ఆ కల్పతరువు, ఆ కామధేనువుని పోలీసులు సత్కరించుకుంటారు. అలాగే జునైద్ భాయ్ని సన్మానిస్తారు. అర్థమైందా? ఎంతమంది రాసిండ్రా, ఎంతమంది వీడియోలు చేసిండ్రా? ఒక అప్ప చేసింది గంజాయ్, పేదవాడు ఎస్డిపిఐతో ఫ్రెండ్షిప్ చేసేటటువంటి వాడు పేదవాడు బన్నులు అమ్ముకుంటున్నాడు. ఇక్కడ టోపీ పెట్టుకున్న ఒక పేదవాడు 6000 మందికి భోజనం పెట్టాడు రోజుకి. బాగా చేసినావు కదా వీడియోలు, నెక్స్ట్ నువ్వే అంటగా వచ్చినాయిలే ఇన్ఫర్మేషన్. బాగా ప్యాకేజీలు, గూగుల్ పేలు, ఆ తర్వాత అకౌంట్లు, ఆ తర్వాత నీ ట్రాన్సాక్షన్స్ మొత్తం అంతా బయటికి తీశారంట. బాగా అసలు లోపల ఏడవలేక బయటికి అత్యుత్సాహం ప్రదర్శించేస్తూ అక్క వీడియోలు చేస్తుంది. అక్క జునైద్ భాయ్ గురించి వీడియో చేయక్క. 6000 మందికి ఒక పేదవాడు ఎలా భోజనం పెడతాడో వీడియో చేయక్క. అదేంటి అందరూ తలా ₹1 ఇవ్వద్దా అని అడుగుతారేమో. మరి మాలాంటి వాళ్ళకి ఇవ్వరెందుకక్క? 6గురికి భోజనం పెట్టడానికి మా సొంత సొమ్ము సరిపోతుందక్క, కానీ మిగిలిన వాళ్ళకి పెడదామంటే మాకెవడు ఇయ్యడు ఎందుకు? జునైద్ భాయ్కే ఎందుకు ఇస్తారు? గంజాయి మొక్కకే ఇన్ఫర్మేషన్లన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. పేదవాళ్ళంతా గంజాయి మొక్క చుట్టూనే ఎందుకుంటారు? అడగాలి కదా మనం. మై డియర్ ఫ్రెండ్స్, పేదవాడు అనేటటువంటి ఒక ట్యాగ్ తోటి జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ అక్కడ ఎంత విధ్వంసకరమైనటువంటి కుట్రకి తెర తీశారో ఎవరికైనా అర్థమైందా? రోజు అక్కడికి వచ్చి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు ఎవరో అర్థమైందా? అన్ని రోజులు అక్కడ ప్రొటెస్ట్ జరిగినన్ని రోజులు కూడా, ఆమరణ నిరాహార దీక్ష జరిగినన్ని రోజులు కూడా ఒక మనిషి అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మేము మా చిన్నప్పుడో లేకపోతే ఒక దశాబ్ద కాలం కిందట వరకు ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కనీసం భోజనం చేసి వెళ్ళడానికి కూడా మనసు కుతకుతలాడిపోతుంది. అరే వాళ్ళు దేశం కోసమో లేకపోతే సమాజం కోసమో, సమాజానికి మంచి చేయడం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే మనం ఇంట్లో భోజనం చేయాలని ఒక పూటైనా భోజనం మానుకుని ఉన్నటువంటి రోజులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. కానీ ఇక్కడ ఒక మనిషి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆ మనిషి చుట్టూత పందులు వేసినట్టు పిజ్జాలు బర్గర్లు వేసుకొని ఆ మనిషి అక్కడ పడిపోయి ఉంటే ఇక్కడ తిన్నటువంటి సంస్కారవంతుల గురించి గంజాయి అక్కే చెప్పాలి. అక్కడ ఆ మనిషి నిరాహార దీక్ష చేస్తుంటే గుమగుమల బిర్యానీలు వడ్డించినటువంటి చరిత్ర గురించి మన గంజాయ్ ఎంజాయ్ చేస్తూ చెప్పాలి. ఏం జరుగుతుంది? ఆ ముసుగులో ఏం జరుగుతుంది? ఎన్ని సంఘ విద్రోహ శక్తుల్ని వాళ్ళు అక్కడ పెంచి పోషించారు. రోజు అన్నదానం అనేటటువంటి కార్యక్రమంలో ఆ అన్నదానం చేయడానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ ఫండ్స్ అసలు ఎందుకు పంపించారు? ఎందుకు సపోర్ట్ చేయవలసి వచ్చింది? 45 రోజులో 42 రోజులో ఉన్నటువంటి నిరాహార దీక్ష ఎన్ని రోజులో నాకు కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే నేను దాని మీద దృష్టి పెట్టాల, నాకు అవసరం లేదు అది. అన్ని రోజులుగా అక్కడ ఏం జరుగుతుంది, ఎవరో ఎందుకో దాన్ని ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముందో 20, 21, 22
23, 24న జరిగినటువంటి విధ్వంసకర కుట్రలు ఏవైతే ఉన్నాయో అక్కడ బయటపడినాయి. మీకు ఇంకో విషయం చేద్దాం, పొరపాటున మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్లు పోయి సస్తారేమో రీల్స్ చేసుకుందాం, చచ్చిపోతారు. ఇందాకే ఒక ఎపిసోడ్ చేసి అది కూడా చూడండి. మీరు సస్తారు. ప్రతి ఒక్కళ్ళ ఫోన్ నెంబరు, ప్రతి ఒక్క ఇన్స్టా ఐడీలు అన్నీ పోలీసుల దగ్గర ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, నిన్నటి దాకా బగ్గా వలసి ఫుడ్ అంతా తిన్నంత తిని పారేసినంత పారేసి స్నానం చేసినంత స్నానం చేశారు ఒక్కొక్కళ్ళు. ఇవాళ కనీసం నోరెండిపోతే నీళ్లు దొరకట్లేదు. ఆకలేస్తే 3 పూట్ల ముప్పొద్దులా పెట్టినటువంటి చోట్ల 3 రోజులైనా కూడా తిండి దొరకని పరిస్థితి ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ఉంది. ఫుడ్ సప్లై మొత్తం ఆపోతల పడేశారు. ఆ ఏరియాలోకి ఫుడ్ రాదు. ఈ 3 రోజుల నుంచి ఫుడ్ అందించారు, వాటర్ అందించారు, లస్సీలు అందించారు, పిస్సీలు అందించారు. మంచిగా రావట్లేదు మాటలు, అయినా సరే వినండి. ఓకే, ఇవన్నిటిని కూడా అందించి మేపారు అక్కడ జనాల్ని, ఎంజాయ్ చేశారు. ఆ ఎంజాయ్మెంట్లో ఏం జరిగినాయి అనేటటువంటిది ఇంకొక ఎపిసోడ్లో ఖచ్చితంగా మాట్లాడతా. చాలా మాట్లాడాలి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మన జునైద్ భాయ్కి మళ్ళీ ఇంకొకసారి నేను ఏం చెప్తున్నానంటే, జునైద్ భాయ్ మీరు చేసినటువంటి అన్నదాన కార్యక్రమం గురించి, మీకు వచ్చినటువంటి విరాళాల గురించి ఖుల్లాగా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు. అది మా తేజస్వి మీడియా నుంచి మీకు చెప్తున్నాం. మీరు అస్సలు కంగారు పడకండి. మీరు చేసినటువంటి సేవ ప్రపంచం మొత్తానికి తెలియాలి. అది మేమందరం కోరుకుంటున్నాం. మీ సేవ వెనుక ఉన్నటువంటి బలం ఏంటో కూడా కోరుకుంటున్నాం. దయచేసి మీరు మీ యొక్క ధాతృత్వం మొత్తాన్ని బయట పెట్టవలసిందిగా మళ్ళీ కోరుకుంటున్నాం. అర్థమైందా? మనసులాయో ఉంటానే. భారత్ మాతాకి జై.